ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి దేవుడు తన అమూల్యమైన వాక్యము ద్వారా మనందరితో తేటగా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్న సమయం కనుక ప్రతివారు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ మనం ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యనామమునకై వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ యొక్క అనాదికాల సంకల్పమును బట్టి మీరు మమ్మలను భూమి మీద ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఈ రాత్రి అమూల్యమైన నీ మాటల చేత మీరు మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. పరలోకపు సంబంధమైన నీ మాటల చేత మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి తృప్తిపరచమని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకందరికీ మీరు ప్రసాదించమని క్రీస్తు ప్రభువు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా మన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామంలో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువు పేరట పేరు పేరు చొప్పున నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి ఆత్మీయ గాస్పల్ టీం యవనస్తులకు, అలాగే ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి ఆ బ్రదర్ కోటి గారు, వారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అంతకంటే ముఖ్యంగా చక్కటి లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా ఇది లేకపోతే మనం ఎంత హడావుడి చేసినా ఇక్కడేమీ కుదరదు. మరి ఎంతో ప్రయాసపడి పిల్లలు మరి ఎంతో చక్కటి అరేంజ్మెంట్లు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి అయ్య గారు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి అమూల్యమైనటువంటి దేవుని మాటలను మనం శ్రద్ధగా కొద్ది నిమిషాల పాటు విందాం. దేవుని వాక్యం చాలా గొప్పది. ఈ వాక్యం మనల్ని బ్రతికించేది, బలపరిచేది, ఆదరించేది, ఓదార్చేది. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెన్నో శ్రమల్లో లేకపోతే ఇబ్బందుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నప్పుడు
నిన్ను బలపరిచేది ఏంటంటే దేవుని వాక్యమే. ఈ వాక్యం చాలా శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. అందరూ వచ్చేసారండి? ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ వచ్చేసారా? మొత్తం అందరూ ఇక్కడికి చేరినటువంటి వారిలో ఇంకా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే త్వరగా రండి. దేవుని వాక్యం కరువైపోయే రోజులు వస్తాయి. ఇక అప్పుడు కావాలన్న వాక్యం నీకు దొరకదు. పరిగెత్తుకుని వెళ్ళినా కానీ నీకు ఆరాటపడినా అప్పుడు నీకు చెప్పేవాళ్ళు ఉండరు, వాక్యం కరువైపోతుంది. ఈ రాత్రి ఒక ఉన్నతమైన సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. నేటి క్రైస్తవ సమాజంలో మార్పు లేకుండానే బ్రతుకుతున్నారు చాలామంది. పేరుకు క్రైస్తవులమని చెప్పుకోవడమే తప్ప వారిలో సరైన మార్పు ఉండట్లేదు. నువ్వు బాప్తిసం పొంది ఎంతకాలం అయిందండి అని అడిగితే ఆ మంటది నేను 25 సంవత్సరాలు అయిందండి పొందని. ఇంకొకళ్ళు అంటారు నేను 10 సంవత్సరాలు అయిందయ్యా అని చెప్తారు. ఇలాగ ఒక్కొక్కళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన క్రైస్తవులుగానే ఉన్నారు. కానీ ఈ రాత్రి నేను చెప్తున్నాను, సరైనటువంటి మార్పు క్రైస్తవుల్లో ఉండట్లేదు. ఈ రాత్రి ఏ విషయాల్లో ఈ క్రైస్తవులు మారాలి అనేటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఇదేంటండి మార్పు లేకుండానే మేము ఇక్కడికి వచ్చామా అని మీరు అడగొచ్చు. మారినా కానీ మరలా లోకం వైపుకు తిరుగుతూ లోక సంబంధులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రాంత ప్రజలతో దేవుడు తేటగా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఏ విషయాల్లో మార్పు చెందాలి ఈనాటి క్రైస్తవ సమాజం, ఏ విషయాల్లో మరి మేము మారాలండి అని మీరు అడిగితే ఈ రాత్రి 4 విషయాలు మీకు చెప్పి నా సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. వాస్తవానికి వాతావరణం బాగోలేని రోజులు ఇవి. నిజంగా అదృష్టం ఏంటంటే ఈరోజు నేను బస్సులో వస్తుంటే ఆ దారిలో విజయవాడ దాటిన తర్వాత మరి చాలా వర్షం పడింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు వర్షమే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక మంచి వార్తను అందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. అందుకే దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచాడు. కరెంటును, ఎవరిని సౌండ్ సిస్టాన్ని, ఎవరిని దైవజనుణ్ణి. నిజంగా వాస్తవాన్ని చెప్పాలి, 2 రోజుల నుంచి నాకు భయంకరమైన కోల్డ్. చాలా చోట్లకు వెళ్ళడం వల్ల మరి నాకు గొంతు సహకరించట్లేదు. కానీ మీ మధ్యలోనికి దేవుడు నడిపించాడంటే తన యొక్క సంకల్పం ఏదో ఉంది. అందుకే నేను అంటాను, జాగ్రత్తగా దేవుని మాటలను మీరు పరిశీలన చేయాలి. వాక్యం ఎంత గొప్పదో ముందుగా ఒక్క మాట మనం చదువుకుని మనం ముందుకు వెళదాం. చూడండి, వాక్యం వినేవాళ్ళు కూడా మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలట. చూడండి, లోకా గారు వ్రాసిన ఆ సువార్తలో చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి లోకా గారు రాసిన సువార్త, లోకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదవండి దయచేసి. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారు ఎవరు అనగా, యోగ్యమైన మంచి మనస్సుతో, మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఏం చేసేవారు? ఫలించువారు. యోగ్యమైన
మంచి మనసు ఉండాలట వాక్యం వినాలంటే. అమ్మా, వాక్యం ఎలా పడితే అలా వినలేం మనం. ఒకవేళ విందామని నువ్వు ప్రయత్నం చేసినా అది ఎంత మాత్రం నీకు ప్రయోజనకరం కాదు. వినే ప్రతి వారు కూడా మంచి మనస్సు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? మంచి మనస్సు ఉండాలి. మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలట మనం. అది ఏమంటే ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఏంటంట ఆబ్సెంట్ అట. అంటే మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్దండి కొంతమందికి. ఏమండి కూర్చుంటారు తప్ప ఎక్కడికో వెళ్ళిపోతారండి చాలామంది. కానీ వాక్యం మీద ఉండదండి వాళ్ళ మనస్సు. ఈ రాత్రి కొద్ది నిమిషాల పాటు మీ మనసు వాక్యం వైపు గన పెట్టగలిగితే దేవుడి రాత్రి మీతో తేటగా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖన భాగాల్లో మరి కొన్ని అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుందాం. నేటి క్రైస్తవ సమాజంలో మరి రావలసినటువంటి మార్పులు ఏవే విషయాల్లో మార్పులు రావాలో మనం ఆలోచన చేయాలి. దేవునికి లేఖనాల్లో ఒక మంచి మాట మనం చూద్దాం. మొట్టమొదటి మార్పు దేనిలో రావాలంటే ఆలోచనలలో మార్పు రావాలి. ఎందులోనండి చెప్పండి? ఆలోచన. మనిషి మామూలుగా ఆలోచించడు, అవునా కదా? ఈ ప్రపంచంలో అన్ని జీవరాశుల కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో? మనిషి. సుమారు 84 లక్షల జీవరాశులు కలిగినటువంటి ప్రపంచంలో ఏమండి ఒక జీవరాశిగా ఉన్నటువంటి మనిషి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అండి. చాలామంది అంటారు కదండి, పాముకి తలకాయలోను తోకలోను విషం ఉందేమో కానీ మనిషికంట నిలువెల్లా విషమేనట. ఏమంటే మంచి ఆలోచన ఉండదు మనిషికి, మంచి అభిప్రాయాలు ఉండవు మనుషులకు. అందుకే రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు, నీలో మొట్టమొదటిగా రావాల్సిన మార్పు దేనిలో తెలుసా? ఆలోచనలలో మార్పు రావాలి. కొంతమంది ఆలోచనలు బాగోవు. అందుకే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చదవండి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వాక్యం. 1వ కీర్తన 1వ వాక్యం మనకు అందరికీ తెలిసిన మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏ ఆలోచన అండి? చెప్పాలి, ఏ ఆలోచన? దుష్టుల ఆలోచన. దుష్టుల అంటే ఎవరండి? దుష్టులు ఎవరండి? దుష్టులు అనగా ఎవరు అని ఆలోచించాలి ఈరోజు. ఏమంటే దుష్టులు అంటే ఎవరు అసలు? మేము దుష్టులమా అండి? నువ్వు దుష్టుడు అంటే ఎవరు దుష్టుడు అంటే ఎవరు ఊరుకుంటారో చెప్పండి. నువ్వు దుష్టుడివి అన్నావంటే ఊరుకుంటారా? కానీ ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు అంటున్నాడు దేవుడు. దుష్టుల ఆలోచన ఒకటి ఉంది, ఆ ఆలోచన నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆలోచనలో ఏమి రావాలి? ఇప్పుడు మార్పు రావాలి. ఎలాంటి ఆలోచన నీకు ఉండకూడదని చెప్తున్నాడంటే దుష్టుల ఆలోచన. నా మాటలు వింటున్నారు కదా? దుష్టుల ఆలోచన. ఎవరి దుష్టుడు? బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ దుష్టుడు ఎవరో కాదు, అపవాది. ఎవరు చెప్పండి? అపవాది అంటే ఎవరండి? సాతాన్. భలే గుర్తుంటుందండి ఆడి పేరు గుర్తులేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఒక ఆమె ప్రార్థన చేయమంటుంది. ఏమని తెలుసా? అయ్యగారు, సైతాను పోయేలాగా ప్రార్థన చేయండి గట్టిగా. ఏంటది? సైతాను పోయేలాగా ప్రార్థన గట్టిగా చేయాలట. ఎవరో? పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేస్తే సైతాను పోతుందా? ఎప్పటికీ పోతుందా? ఒక ఆయన ప్రార్థన చేయమంటే లారీ కొత్తగా కొనుక్కుని ప్రార్థన చేయండి అయ్యారంటే నేను ఇంకో పాస్టర్ గారు వెళ్ళాము. అక్కడికి వెళితే నాకు కూడా వచ్చిన పాస్టర్ గారు ఆ లారీ మీద ఇట్లా చేతులు పెట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, యేసు నామములో సాతాన్ని పాతాళానికి తొక్కి వేస్తున్నాను ప్రభు అని ఒక్కసారిగా అలా పెట్టి ఇట్లా తొక్కాడండి. అల్లిపోయాను నేను పక్కన నుంచుని. ఏంటి ఇట్లా తొక్కావంటే ఆయన అంటున్నాడు, సైతాన్ని తొక్కేశాను అన్నయ్య అంటున్నాడు. తొక్కేసావా? ఎక్కడికి? పాతాళంలోకి. అంటే నువ్వు పాతాళంలోనికి తొక్కేస్తే వాడు వెళ్ళిపోతాడా? ఇదో ప్రశ్న. వెళ్ళిపోతాడా? ఎవరు చెప్పారు వెళ్ళిపోతారని?
సాతానుడు ఎప్పటికి వెళ్ళడప్పుడు యేసుక్రీస్తు రాకడ జరిగే వరకు కూడా అపవాదికి మరణం లేదు. చాలామందికి అపవాది వెంటనే పుస్తకం చదివితే వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు కొంతమంది. అంటే పుస్తకం చదివితే అపవాది వెళ్ళడో మీకు తెలుసా ఆ విషయం? ఏమండి, అపవాది దుష్టుడు, వాడి ఆలోచనలు చాలా ప్రమాదకరమైనవి. ఈ అపవాది ఆలోచనలతో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నీవు దుష్టత్వంలో ఉన్నట్టే. కొంతమంది ఆలోచనలు మంచిగా ఉండవండి. అపవాది ఎలాంటి వాడో మనకందరికీ తెలుసు. వాడు ఎలాంటి వాడో ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 44 చదవండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 44. ఎవరండి? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఏమండి, మీరు ఎవరి సంబంధులు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అసలు మన తండ్రి ఎవరండి? అమ్మ, మన తండ్రి ఎవరు అసలు? మన తండ్రి ఎవరు? పరలోకమందున్న దేవుడు, ఆయన మన తండ్రి. అవును కదా? మరి పరలోకమందున్నటువంటి దేవుడు తండ్రి అయితే ఇప్పుడు ఎవరిని తండ్రిగా చేసుకుంది ఈ సమాజం? అపవాదిని తండ్రిగా చేసుకున్నారు చాలామంది. అపవాదితో ఏమండి కలిసిపోయారు, అపవాదితో లాలోచి పడిపోయారు, అపవాది ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు. వాడి ఆలోచన మంచిది కాదు. వాడు దుష్టుడు. ఇంకా కొంచెం కిందకి చదివితే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడల్లా తన స్వభావమును అనుసరించుచూనే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. జనకుడంటే ఏంటమ్మా? తండ్రి. దేనికి తండ్రి? దేనికి పితామహుడు? చెప్పండి, దేనికి పితామహుడు? అబద్ధాలకు పితామహుడు. ఏమండి, ఇప్పుడు ఈ బల్బు కనిపెట్టింది ఎవరండి? బల్బు కనిపెట్టింది ఎవరు? శాస్త్రవేత్తలు తెలుసు కదండి, కొంత చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. ఎవరండి బల్బు కనిపెట్టింది? ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్ కదా. మరి థామస్ అల్వా ఎడిసన్ ఒక బల్బు కనిపెట్టాడు. అంటే బల్బు వెలగటానికి, బల్బు కనిపెట్టడానికి పితామహుడు ఆయన కదా. అలాగే ఇప్పుడు అబద్ధాలకు జనకుడు, పితామహుడు ఎవరో? సాతానుడు. నీ నోట్లో నుంచి అబద్ధం వచ్చింది అని అనుకుంటే అప్పుడు నీలో ఎవరున్నట్టు? ప్రార్థనకు రాలేదేటమ్మా సువార్తమ్మా అని పాస్టర్ గారు అడిగితే అమాయకంగా ఈవిడ చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నేను అప్పుడే బయలుదేరానండి, కానీ చుట్టాలు వచ్చారండి పాస్టర్ గారు. ఎవరు వచ్చారమ్మా? చుట్టాలు వచ్చారా? అసలు చుట్టాలు వస్తే ఆ చుట్టాలను కూడా ప్రార్థనకి తీసుకురమ్మని చెప్తుంది బైబిల్లో. కానీ చుట్టాలతో కూర్చుని అచ్చట ముచ్చట మాట్లాడుకుని ప్రార్థన అయిపోద్ది లోపు, అయ్యయ్యో ఇప్పుడు ప్రార్థన అంతా అయిపోయింది అని ఏదో పెద్ద బాధపడిపోయినట్టు. ఇంతకే బాధ కలిగిందా నిజంగా? అంటే దుష్టుడు ఎలాగ నిన్ను మాయ చేస్తున్నాడో చూడు. ఈ రాత్రికాల సమయంలో నీలో దుష్టుని ఆలోచన ఉండకూడదు అని చెప్తుంది ఇక్కడ బైబిల్. జాగ్రత్త. దుష్టుడంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? అపవాది. అబద్ధాలకు జనకుడు. నీ నోట్లో నుంచి ఏమి రాకూడదు చెప్పండి? ఏమి రాకూడదు? ఏమన్నా అందరికీ వినపడుతున్నా మాట? కథ మాట్లాడన్నమ్మా. దేవునికి స్తోత్రం. ఎంత గట్టిగా అరుస్తుంటే మీరు అబద్ధం అన్నారేంటి? కథ గట్టిగా మాట్లాడన్న తల్లి, మీకు వందనాలు తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అంటే అబద్ధాలకు జనకుడు ఎవరు ఇప్పుడు? అంటే నీ నోట్లోంచి అబద్ధం రావచ్చా? మరి ఏంటి మాట్లాడితే చిటుక్కున అబద్ధం, చిటుక్కుని. అబ్బా ఎంత బాగా ఆడతారంటే, ఆడవాళ్ళు అబద్ధం ఆడితేనంట ఎలా ఏం కట్టినట్టండి? పెద్ద పురుషులు చెప్పండి,
మన సంఖ్య తక్కువ ఉందనుకుంటున్నారా? కంగారు పడకండి, వచ్చేస్తారు, కంగారు పడకండి. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఎలా ఉంటుందండి? గోడ కట్టినట్టంట. అబ్బా ఎంత బాగా చెప్పారో. మరి మగవాళ్ళు అబద్ధం ఆడితే చెప్పరా, దడి కట్టినట్టంట. దడికి గోడకి ఎంత తేడా ఉందో చూసారా? అంటే అబద్ధం ఎంత తేలిగ్గా ఆడతారండి కొంతమంది. అసలు చాలా విచిత్రంగా ఉంటుందండి. అలా ఆయన పరసలో మొత్తానికి 500 కాగితాలు పెట్టుకుంటే ఒకటి నొక్కేసింది ఇవిడి. నొక్కేసి పక్కన పెట్టేసింది. మొత్తానికి పెట్టేసిన తర్వాత అతను పడుకుని లేచి పరస చూసుకుంటుంటే ఒక కాగితం లేదు. అప్పుడు అడిగాడు, ఏమే ఇందులో ఒక కాగితం లేదు, ఏది అంటే అప్పుడు ఈవిడ అంటుంది ఒకేసారి అతను అంత స్పీడ్గా అంటే, ఏమో ఎక్కడ చచ్చావో చూసారా, ఏమో ఎక్కడ చచ్చావో, ఇటు మళ్ళీ సావడమా? 500 రూపాయల నోటు తీసేయడమే కాకుండా ఆయన సావాలా? అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అబద్ధం చిటుక్కుని ఆడేస్తారండి. ఎంత అద్భుతంగా ఉంటుందండి అబద్ధం. 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? ఓ పెళ్లి చేయాలి. ఎవడు చెప్పాడు ఈ మాట? అబద్ధాలు ఆడి పెళ్లి చేయకండి, నాశనం అయిపోతారు. అబద్ధాలు అసలు ఆడకూడదు. అబద్ధాలకు జనకుడు పితామహుడు ఎవరో? సాతానుడు. సాతాను యొక్క ఆలోచనలతో నీవు ఉంటే నీలో మార్పు రాదు. వాడు మామూలుడు మాత్రం కాదు. జాగ్రత్త, నిన్ను ఇట్టే మాయ చేసేస్తాడు. జాగ్రత్త. ప్రార్థనకి వెళదాం అనుకుంటావు ఈ రాత్రి, వెళదామలే వచ్చే వారం. చాలామంది అండి అలక్ష్యంగా ఉంటారండి. దేవుని మందిరం అంటే, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలు సభ పెట్టారు, వెళ్ళాలి కదా అనే కనీస జ్ఞానం లేదటండి అసలు. ఎవరి కోసం అండి ఇదంతా కూడా? రాత్రి నేను చెప్తున్నాను, దేవుని వాక్యం కరువైపోద్ది. అప్పుడు గుండెలు బాధినా కానీ నీకు ఎవరు కూడా వాక్యం ప్రకటించేవారు ఉండరు. అందుకే చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచనలలో ఏం రావాలి? మార్పు రావాలి. ఏ ఆలోచన నీకు ఉండకూడదట? దుష్టుని ఆలోచన నీకు ఉండకూడదు. ఇంకా ఎలాంటి ఆలోచన నీకు ఉండకూడదో చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం, 18వ వచనం. మా యొద్ద నుండి తొలగి పొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకేమి చేయుననియు దేవునితో అంటారంట. అదిగో ఏ ఆలోచన అండి? భక్తిహీనుల ఆలోచన. నాకు దూరమై ఉండునుగాక. చూసారా? ఏ ఆలోచన నీకు ఉండకూడదు? ఇలా చూడండి అందరూ. ఏ ఆలోచన నీకు ఉండకూడదు? ఒకటి, దుష్టుల ఆలోచన ఉండకూడదు. రెండవది భక్తిహీనులు అంటే ఎవరండి అసలు? భక్తిహీనులు అంటే ఎవరు? మీరు రక్తహీనత అనే మాట విన్నారా? రక్తహీనత అంటే ఏంటి అర్థం? బ్లడ్ తక్కువైపోయిందండి. బ్లడ్ తక్కువైపోయింది కనుక బ్లడ్ ఎన్ని పాయింట్లు ఉండాలమ్మా? 14 ఎన్ని పాయింట్లు? మొత్తానికి 4 పాయింట్ల కంటే ఎక్కువలే చచ్చిపోతావు త్వరగా. నీకు బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్ గారు చెప్పాడు అనుకో, వెంటనే బ్లడ్ పెరగడానికి అది తినేస్తావు, ఇది తినేస్తావు. ఆ ట్యాబ్లెట్లు వాడేస్తావు, ఈ ట్యాబ్లెట్, ఈ గొట్టాలు అన్నీ మింగేస్తావు. దాన్ని ఏమంటారు? రక్తహీనత. రక్తం తక్కువైపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కనుక రక్తహీనత గురించి చూసాం. బలహీనత. ఏ హీనత? బలహీనత. బలం తక్కువైపోయింది కనుక అది చేసి ఇది చేసి మొత్తానికి బలాన్ని సంపాదించుకుంటున్నావు. కానీ ఇక్కడ భక్తిహీనత. ఏ హీనత? భక్తిహీనత అంటే ఏంటి? భక్తిలో దిగజారిపోవుట, భక్తి లేకపోవుట. అసలు భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? భక్తి అనే దానికి నిర్వచనం భక్తుడైన యాకోబు గారు చెప్తారు. చూడండి ఒకసారి. యాకోబు గారు చెప్పిన మాట చూడండి. 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. త్వరగా
బైబిల్ ఉన్నవాళ్ళు తీసి చదవండి. బైబిల్ గ్రంథములో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. భక్తి ఏంటంటే అని అంటున్నాడు ఇక్కడ. భక్తి ఎలా ఉంటుందంటే అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఏమండి, ఇబ్బందుల్లో పరామర్శించేటువంటి సందర్భాలు, విధవరాండ్రని, దిక్కులేని పిల్లల్ని పరామర్శించమన్నాడు. ఈ పని అందరూ చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారు. ఇంకొక మాట అన్నాడు భక్తి అంటే ఏంటో చూడండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే భక్తి. ఏమండి, ఇహలోక మాలిన్యం ఒకటి ఉందట. ఆ మాలిన్యం నీకు అంటించుకోకుండా బ్రతకటమే భక్తి. అసలు భక్తి అనేది మనకు ఉందా? భక్తి అనేది ఉందా? ఇహలోక మాలిన్యం. ఏమండి, ఇహలోక మాలిన్యం అంటే ఏంటండి? ఇహలోక మాలిన్యం అంటే లోకములో ఉన్నటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. లోక సంబంధమైనటువంటి ప్రతీది కూడా మనిషి ఏం చేసుకుంటున్నాడు? అంటించుకుంటున్నాడు. అంటించుకుంటాడు లేదా? అంటించుకుంటున్నాడా? వదిలించుకుంటున్నాడా? ఎక్కువ అంటించుకుంటున్నాడు. మందిరానికి వెళతారు కానీ అస్సలు ఆలోచనలు మంచిగా ఉండవు కొంతమందికి. ఆళ్ళ మొఖం ఏళ్ళో, ఏళ్ళ మొఖం వాళ్ళో, సిగ్నల్స్, కళ్ళు సైగులు. కొంతమంది లేరా? ఆలోచనలో మార్పులు లేవండి, భయంకరంగా మారిపోయారండి. ఈనాటి సమాజంలో మార్పు లేని క్రైస్తవులుగానే మిగిలిపోయి తుదకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? నరకపు అంచుల్లోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుని యొక్క లేఖనాలను బట్టి చెప్తున్నాను. ఎక్కడ మార్పు దేనిలో రావాలి? దేనిలో రావాలి? నీ ఆలోచనల్లో మార్పు రావాలని చెప్తున్నాడు ఇక్కడ. నీ ఆలోచనలో మార్పు. ఏ ఆలోచన ఉండకూడదట? దుష్టుని ఆలోచన ఉండకూడదట. రెండవది, భక్తిహీనుల ఆలోచన నీకు ఉండకూడదట. భక్తిహీనుడిగా ఉన్నావా? భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు? ఈరోజు భక్తి ఉందా? భక్తి అంటే నిర్వచనం ఏంటమ్మా? భక్తి అంటే ఏం చెప్పాడు ఇక్కడ యాకోబు గారు? ఇహలోక మాలిన్యం నీకు అంటించుకోకుండా ఉండడమే భక్తి. మరి అంటించుకునేటువంటి స్థితిలోనే ఎక్కువగా ఉంటున్నారు తప్ప వాటిని దూరంగా వెళ్ళిపోయే పరిస్థితుల్లో లేరు. యోసేపుకి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, యోసేపు పొరపాటుని కూడా అలా పాపానికి ఏమండి ముందుకు వెళ్లకుండా వెనక్కి పారిపోయాడట. ఈరోజు పాపం అంటే ఎవరికి ఇష్టం కాదు చెప్పండి? పాపానికి పరిగెడుతున్నారా? ఈరోజు పాపానికి వెనక్కి వెళ్తున్నారా? ఆలోచించండి. రాత్రి దేవునికి లేఖనాలను బట్టి చెప్తున్నాను. నీ యొక్క ఆలోచనలో మొట్టమొదటిగా ఏం రావాలి? మార్పు రావాలి. మార్పు రావాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం త్వరగా చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంది? పనికి మాలినది. ఎందుకు పనికిరాదు ఆలోచన? కొంతమంది మంచి ఆలోచన చెప్పు, మంచి ఐడియా అంటే పనికి మాలిన ఆలోచనలు చెప్తారు కొంతమంది. తెలుసా మీకు? కొంపల కూల్చే ఆలోచనలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? ఏమా ఉన్నారా? కొంపలు కూలిపోతాయి అంతే. ఏమండి, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి ఒక్క ఆలోచనతో. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఆలోచనలో మార్పు లేదు. ఇక్కడ దుష్టుని ఆలోచన నీకు ఉండకూడదు. భక్తిహీనుల ఆలోచనలో నువ్వు చేరకూడదు. అసలు చేరకూడదు. వాళ్ళ ఆలోచన ఎలాంటిదట? పనికి మాలినది. పనికి మాలినదంటే ఏంటి? ఎందుకు పనికి రానిది, అంతే కదా? దేనికి పనికిరాదనమాట ఆ ఆలోచన. మనకందరికీ తెలిసిన ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నాడు.
ఆయన దావీదు కాలంలో కనపడతాడు. ఎక్కడండి? దావీదు గారి కాలంలో కనపడతాడు. ఆయన పేరు అహితోపేలు. అందరూ వింటున్నారా? ఏం పేరమ్మా? అహితోపేలు. ఎప్పుడైనా విన్నారా మాట? అహితోపేలు అనేటువంటి ఒక ఆయన ఆలోచన చెప్పేవాడట. చాలామందికి ఆలోచన చెప్తేనంట ప్రజలందరూనంట, అబ్బా దేవుడే చెప్పాడురా ఈ ఆలోచన అన్నంతగా భావించేవారట. అలాంటి ఆలోచన చెప్పేటువంటి అహితోపేలు అబ్షాలోముకి ఎలాంటి పనికి మాలిన ఆలోచన చెప్పాడు తెలుసా? అబ్షాలోము అంటే ఇంతకు ఎవరు? అబ్షాలోము అంటే ఎవరండి? దావీదు కుమారుడు, దావీదు గారి కొడుకు, దావీదు గారికి విరోధంగా లేచినటువంటి పుత్రుడు అబ్షాలోం. అబ్బా అంటే తండ్రి, షాలోం అంటే సమాధానం. తండ్రికి సమాధాన పుత్రుడిగా ఉండవలసిన అబ్షాలోము వ్యతిరేకంగా మారిపోయి తండ్రికే వెన్నుపోటు పొడిచేటువంటి ఆలోచనలతో ఉన్నాడండి. ఎవరో? అబ్షాలోం. ఈ ఆలోచన ఎవరిచ్చారో తెలుసా? అహితోపేలు అనేవాడు ఇచ్చాడండి. అహితోపేలు అనేవాడు ఏమని ఆలోచించాడో తెలుసా? ఎవరికి? అబ్షాలోంకి. ఇదిగో అబ్షాలోం, ఇలారా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, మీ నాన్న చాలా బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి అతని మీద పడు అన్నాడు. అంతేకాదు, మీ తండ్రి చూచుచూ ఉండగానే నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు పాపం చేయి అన్నాడు. ఇలాంటి మాటలు ఎవడన్నా చెప్తాడు చెప్పండి? తండ్రి ఉపపత్నులు కొడుకు ఏమవుతారు? తల్లితో సమానమే కదా. అలాంటి వాళ్ళతో పాపం చేయమని ప్రేరేపించి అబ్షాలోముని రెచ్చగొట్టి దావీదు మీదకు పంపినవాడు ఎవడో తెలుసా? అహితోపేలు. వీడి ఆలోచన మంచిది కాదు. కొంతమంది ఆలోచనలు మంచి చెప్పరు. మంచిగా బ్రతకాలబ్బాయి, మంచిగా జీవించాలమ్మా అని చెప్పరు. ఏదో ఒకటి పెడతా ఉంటారండి. ఏమైందిలే, ఇప్పుడు ఏమైంది అని నిర్లక్ష్య ధోరణిలో బ్రతుకుతూ ఉంటారు. ఆలోచనలు మంచిగా లేక కుటుంబాలు విడిపోతున్నాయి. ఈరోజు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. ఈవిడి పుట్టింటికాడే ఉంటుంది, ఈయనేమో అలా తిరుగుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో సరైన సమాధానం లేదు. కారణం ఏంటంటే సరైన ఆలోచనలు వీళ్ళకి లేవు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీకు పనికి మాలిన ఆలోచన నీకు ఉండకూడదు. అది ఉండకూడదు. ఈ ఆలోచన ఎవరు పెట్టారు ఇప్పుడు? అహితోపేలు అనేవాడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా ఒక చెడ్డ ఆలోచన చెప్పాడండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో మన ఆలోచనలో ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి చెప్పండి? నోరు వెప్పాలి. మార్పు రావాలండి. మార్పు రావాలి. వచ్చిందా మార్పు? ఏమండి, బాప్తిసం పొందేశాను, మందిరానికి వెళ్ళిపోతున్నాను, బైబిల్, కొత్త బైబిల్, పెద్ద బైబిల్ కొనుక్కున్నాను అంటే పరలోకం దొరకదండి. అలాగంటేనే పరలోకం దొరకదండి. పరలోకం అంటే ఎంత కష్టపడాలో తెలుసా? నీ ఆలోచనలో మార్పు రావాలి. నువ్వు దేవుని బిడ్డవని గుర్తించాలి సమాజం. నువ్వు దేవుని నమ్ముకున్న కుమార్తెవి, కుమారుడివని సమాజంలో గొప్పగా నీ గురించి చెప్పాలి. అప్పుడే తప్ప లేకపోతే నీకు పరలోకం దొరకదు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొక విషయం, ఇంకొక సంగతి కూడా చెప్పాలి ఇందులో. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. కొన్ని రెఫరెన్స్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి దయచేసి తీసి చూడండి, చదవండి, రాసుకోండి అవసరమైతే. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదా హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెనో. చాలండి. యోదా ఇస్కరియోతులో ఆలోచన ఎవరు పుట్టించారండి? అసలు చెప్పండి, ఆలోచన ఎవరు పుట్టించారు? అపవాది.
అపవాది ఆలోచనలతో ఉన్నాడు. ఎవరో యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతు అంటే ఎవరండి? ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడేనా? 12 మందిలో ఒకడేనా? ఏమంటే 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యులకు కూడా దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు? స్వస్థపరచడానికి, బలపరచడానికి, అనేకమైన రోగముల నుంచి విడుదల ఇవ్వటానికి దేవుడు అంట వారికి అధికారం ఇచ్చాడట. ఎవరికి? 12 మంది శిష్యులకి. జాగ్రత్తగా వినాలి సుమా. 12 మంది శిష్యులకి అధికారం ఇస్తే ఈ 12 మంది వెళ్ళి స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, చనిపోయిన వాళ్ళు కూడా లేపారా లేదా? ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. కానీ అందులో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడా అంటే ఉన్నాడు. అతను కూడా అద్భుతాలు చేసే ఉంటాడు. అతని గురించి రాయబడి ఉండలేదు. కానీ అలాంటి అద్భుతాలు యేసుతో తిరిగినవాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసినవాడు, ఎంత గొప్ప వ్యక్తిలో ఎవరు ఆలోచన పుట్టించారు చెప్పండి? అపవాది. అంటే యేసుతో తిరిగిన వాడికే అపవాది అలాంటి ఆలోచనలు పుట్టిస్తే ఇప్పుడు నీలో, ఇప్పుడు యేసు ప్రభుని మీరు ఎవరన్నా చూసారా? ఏమ్మా, యేసు ప్రభుని చూసావా నువ్వు ఎప్పుడన్నా? అమ్మా, మీరు చూసారు ఎప్పుడైనా? నేను చూశానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కొంచెం చెప్పండి. యేసుప్రభు నేను చూశానండి, రాత్రి సొట్టంగా కనపడ్డాడండి బాబు, ఎంత గడ్డం వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని కనపడ్డాడండి అంటారా? అలా కనపడతాడు యేసుప్రభు? ఏమ్మా, యేసుప్రభుని నేను చూశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎవరు కూడా మనం ఎవరం చూడలేదు. చూసామేంటి? చూడలేదు. 2024 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడనే సంగతి మనకు తెలుసు. దేన్ని బట్టి తెలుసు అంటే వాక్యాన్ని బట్టి తెలుసు. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా యేసుప్రభుని ఎవరో కూడా చూడకపోయినా యేసుప్రభు ఉన్నాడని నమ్ముచున్నాం. చూసారా? మనం చాలా ధన్యులు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మ ఒకసారి గట్టిగా. కొంచెం గట్టిగా కొట్టండి. కొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం. అంటే యేసుప్రభు ఉన్నాడు అని మనం వాక్యాన్ని బట్టి నమ్మాం అంతే. యేసుప్రభు ఎలా ఉన్నాడో నీకు తెలియదు. అంటే ఇలా ఇంతకి అడ్డం వేసుకుని ఉంటాడని ఏమన్నా ఉందా? అలాంటిది ఎప్పుడైనా చూసారా? ఏమంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క యేసుప్రభు బొమ్మ ఉంటుంది, తెలుసా మీకు? ఆ దేశానికి సంబంధించిన మనుషుల ఆకారాలను బట్టి అలాగ బొమ్మలు చిత్రీకరించారు తప్ప యేసుప్రభు ఇలాగే ఉంటాడని ఎక్కడా కూడా లేదు. అయితే యేసుని చూసినటువంటి ఇస్కరియోతు యోధా, యేసు చేసిన కార్యాలు కన్నులారా చూసి, చెవులారా విని, కన్న వాటిని విన్న వాటిని అన్నీ కూడా చూసినటువంటి ఇస్కరియోతు యోధాలో ఎవరు ఆలోచన పుట్టించారు చెప్పండి? అపవాది వాళ్ళు దూరేసాడేటండి అసలు. అలాంటి వాళ్ళలోనే అపవాది దూరేస్తే ఈరోజు మరి మనలో ఏమండి, మనలో అపవాది ఉన్నాడంటారా లేడంటారా? జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుల ఆలోచనలో మార్పు సరిగ్గా లేదు అని చెప్తున్నాను ఈ రాత్రి. ఇస్కరియోతు యోధా ఆలోచన మంచిదా? ఎలాంటి ఆలోచన పుట్టించాడంటే అపవాది యేసు ప్రభువునే 30 వెండి నాణాలకి అమ్మేయి. చూసారా ఎంత మంచి ఆలోచన అది? చెప్పండి అమ్మ. యేసు ప్రభుని అమ్మే స్టేజ్కి వచ్చేసారు. ఈరోజు ప్రభువుని అమ్మేసుకునే స్టేజ్కి వచ్చేసారు కొంతమంది. అవునా కదా? యేసు ప్రభుని అమ్మే స్టేజ్కి ఎవరు వచ్చారు ఇప్పుడు? ఇస్కరియోతు యోధా. ఈ ఆలోచన ఎవరు పుట్టించారు? అపవాది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీ ఆలోచనలో మార్పు ఖచ్చితంగా రావాల్సిందే. ఈ రాత్రి ఆలోచన బాగుంటే అన్నీ బాగుంటాయి. నీ ఆలోచన బాగోకపోతే ఏది బాగోదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఒకటే అవ్వలేదు ఇంకా 4 చెప్తున్నాను. ఒకటే అవ్వలేదు ఇంకా. ఆలోచనలో మార్పు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, రోమాపత్రిక 13:14. త్వరగా చదవండి అమ్మా. రోమాపత్రిక 13:14. చదువమ్మా. మెట్టుకు
ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, అదిగో శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడి. చూసారా, ఏ ఆలోచన చేసుకోకూడదంట? శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదట. శరీరం విషయమై ఆలోచన చేసుకోకూడదట. మరలా చెప్తున్నాను, శరీరం విషయమై ఆలోచన చేసుకోకూడదట. అంటే ఏంటి అర్థం? శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి 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 ఏంటి అంత సన్నగా అయిపోయావు ఈ మధ్యన ఏదో మందు వచ్చిందట. ఎందులో? టీవీలో. ఆ మందు వాడితే లావు అయిపోతారట అని చెప్పి ఒక అమ్మాయి, మా వీధిలో ఒక అమ్మాయి నరవలా ఉండేది. నరవలా ఉండే అమ్మాయి బొద్దులాగా అయిపోవాలని మందు వాడితే ఎంతకే బొద్దులాగా అవ్వలేదు, కానీ ముఖం మాత్రం తాగుబోతోడు ముఖంలాగా ఉబ్బిపోయింది. ఏంటది? ఆ మందు వాడాక. అమ్మా, అంటే ఈరోజు మనుషులు దేని గురించి ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి? శరీరం బాగోవాలి, శరీరం డెవలప్మెంట్ అవ్వాలి. అబ్బా, శరీరానికి ఏ జబ్బు రాకూడదు. ఒకవేళ జబ్బు వచ్చిందా ఇక బెంగే బెంగ. అవునంటారా కదంటారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ నీ కిడ్నీలు 2 పోయినాయి అమ్మ అన్నాడు అనుకో, ఇంకా ఆవిడికి నిద్రట్టదా? నిద్రట్టద్దు. 2 కిడ్నీలు పోతే ఇంకెందుకు? డయాలసిస్ అంటారు, అప్పుడు అయిపోద్ది అంతే. అవును కదా? అంటే శరీరాన్ని గురించినటువంటి ఆలోచన. ఇంకోటి చెప్పనా? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం. చూసారా బాగున్నాయా? ఏం తిందాం, ఒక మాట. ఏం తిందాం? ఆదివారం వచ్చిందనుకో, మనం ఏం తిందాం? వేళ మటను, వచ్చే వారం చేపలు, ఆ పై వారం చికెను. ఏమండి, ఆ తర్వాత ఇంకా రకరకాల ఆలోచనలు. తినే విషయంలో, త్రాగే విషయంలో, ధరించుకునే వస్త్రాల విషయంలో. ఈరోజు వస్త్రాల విషయంలో ఆ షాపుకి వెళ్ళామంటే శాంపిల్గా ఒకటి చూపిస్తాడు ఆయన. చూపించాక ఈ మధ్యకాలంలో వచ్చిన మోడల్స్ లేవండి అంట దేవుడు. ఆయన మొత్తం అన్నీ ఆ షోకేజీలోని కింద ఆడేస్తాడు. తీసుకోమ్మా నీకు ఏది కావాలంటాడు. ఇంతకు అన్నీ ఇటుకెలికి నేను అనుకున్న మోడల్ లేదండి అని చెప్పి పక్క కూడా షాప్కి వెళ్ళిపోతాయి. ఆడు మాట తిట్టుకోలేక చావాలి. అవునా కదా? అంటే ఆలోచనలు, ధరించుకునే విషయంలో. పండగ వచ్చిందంటే ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారండి. ఏమండి, తినడానికి, త్రాగడానికి, ఏమండి ధరించుకోవడానికి ఎన్ని ఆర్భాటాలు చేస్తారండి మనుషులు. నిజంగా చెప్పండి. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శరీర విషయంలో మీరు ఆలోచన చేసుకొనకూడదు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. రోమా సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది. శరీర విషయంలో ఆలోచన ఎక్కువగా ఉన్న మనుషులకి తల మెరవనివ్వడం. ఏమంటే తల మెరవనిస్తారా? తల మెరవనివ్వదు ఈవిడి. 60లో కూడా 20లా కనబడాలి. ఎలా కనబడాలండి? 60లో కూడా ఎలా? ఇవాళ ఏంటి ఇలా పామేత్తనం అంటే, ఇవాళ పంచనా ఏంటది? ఇవాళ పంచనకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు జుట్టు తెల్లగా కనపడకూడదు. అక్కడ జుట్టు తెల్లగా కనపడినేవో, ఏమండి పళ్ళు ఊడిపోయినా ఊడినట్టుగానే చేస్తావు. ఏమండి ఎన్ని మార్పులండి మనిషి శరీరానికి. నిజంగా ఏమండి, నిజంగా ఒరిజినాలిటీగా ఉన్నావా నువ్వు? ఒరిజినాలిటీగా ఎవరన్నా? ఒరిజినాలిటీ డూప్లికేట్. మీకు అర్థమవుతుందా? అంటే మార్పు శరీర విషయంలో ఎలా ఉన్నాయంటే, మార్పులు శరీర విషయంలో ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి ఆలోచనలు చేసుకోకూడదు. పుట్టిన దగ్గర నుంచి మీరే ఆలోచించి, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట. ఎన్ని బస్తాల బియ్యం తినేసావు నువ్వు? అసలు ఒక ప్రశ్న. ఎన్ని మేకలు తిన్నావు? ఎన్ని కోళ్ళు తినేసావు మనం? నిజం చెప్పండి. నిజం అబద్ధం చెప్పండి. మీరే ఆలోచించు. నిజమే కదా, ఇప్పుడు పుట్టిన కాడి నుంచి ఎన్ని కోళ్ళు తినేసి ఉంటానంటావు? ఎన్ని బస్తాల బియ్యం తినేసానో, ఎన్ని ట్యాంకులు నీళ్లు తాగేసావో. ఇవన్నీ దేనికో తెలుసా? శరీరానికే కదండి. శరీరానికి ఎంతో పెట్టుబడి పెట్టావు, కానీ ఎక్కువగా ఈ శరీరాన్ని గురించే ఆలోచన నీకు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అవునా కదా? అంటే మేము తినకూడదా అండి పాస్టర్ గారు? మేమేం త్రాగకూడదా అండి పాస్టర్ గారు? అంటే తినండి, తాగండి. మదర్ తెరీసా గారు ఒక మాట చెప్పింది. మనిషి ఎలా దేనికోసం బ్రతకాలంట? తినటం కోసమే బతకూడదంట, బతకటం కోసం తినాలంట. అంటే జీవుణ్ణి నిలబెట్టుకోవడం కోసమే
తినాలంటే తప్ప. ఇక కొంతమంది మొదలుపెట్టారంటే బ్రేకు బెల్లం ఉండదు తింటాకే. ఇక కంచాలు ఆగుతూనే ఉంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు కొలెస్ట్రా పెరిగిందమ్మా, కొలెస్ట్రా. ఏం పెరిగింది? కొలెస్ట్రా. పొద్దున్నే లేచి నడుస్తూనే ఉంటుంది, ఇట్లాగా నడుస్తూనే ఉంటుంది. ఇక నడక ఆ నడిచేటప్పుడు కూడా బాధ. అయ్య బాబా చచ్చిపోతున్నాను పొద్దున్నే లేచి ఆ డాక్టర్ గారు చెప్పాడు. చూసారా, ఇదంతా మనం తెచ్చుకున్నదే. ఈ రాత్రి నేను చెప్తున్నాను, శరీర విషయంలో నీవు ఆలోచన చేసుకోకు. శరీరాన్ని సుఖపెట్టాలని, శరీరాన్ని అందంగా ఉంచాలని నువ్వు ఆరాట పడినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నీ శరీరం నిన్ను మోసం చేసి వదిలి వెళ్ళిపోద్ది. తెలుసా నీకు ఆ విషయం? నీలో ఆత్మ వెళ్ళిపోయిందనుకో, శరీరం ఏం చేస్తారు? పట్టుకెళ్ళి మట్టిలో పడేస్తారు. అంతే, మట్టిలో పడేస్తారేంటి? ఇంట్లో ఉంచుకుంటారేంటి? మా అమ్మ ఇంటి చచ్చిపోయింది, ఒక వారం ఉంచుకుంటాను డాక్టర్ గారు అంటే ఉంచుకుంటాడు. కంపు కొట్టేద్ది మీ అమ్మ అయితే. మీ నాయనైనా కంపు కొట్టేస్తాడా? ఎవడు చచ్చినా కానీ కంపే. ఈ రాత్రి నేను చెప్తున్నా, శరీర విషయంలో ఆలోచన నీకు ఉండకూడదు. ఉంటే తినండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు ఏమైంది? ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళితే ఏవేశారు ఎరైటీలు? సీట్ వేసారా? ఏ సీటు లేదు, 3 రకాలు వేసారా? అయితే మా అబ్బాయి పెళ్ళికి 4 వేస్తా. చూసారా, పోటీ అండి. అక్కడ సరిగ్గా భోజనాలు లేవనుకోండి, సరైన పద్ధతిలో అక్కడ భోజనాలు పెట్టలేదనుకో, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుంటారు. ఏమని? ఏం బాలే భోజనాలు, అసలు ఏం బాలే, చచ్చి అసలు అలా చేసారేంటి పెళ్ళి, అది పెళ్ళిలాగే లేదా? చూసారా మనుషుల్లో ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారో. ఏమంటే దేనికోసం అండి? అక్కడ ఉంటే తినరా, లేకపోతే నోరు మూసుకురా. నీకు అంత అవసరమా? అక్కడ కామెంట్ చేస్తావా? ఒకవేళ నచ్చపోతే నోరు మూసుకురా. అవునంటారా కాదంటారా చెప్పండి? నన్ను మళ్ళీ పిలవరేమో మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అమ్మా, నేను ఎందుకు చెప్తున్నానంటే, శరీర విషయములో మనం ఆలోచన ఉండకూడదట. దేవుడు ఏమన్నాడో తెలుసా? యోహాను గారు రాసిన సువార్త 6:63 చూడండి. యోహాను గారు రాసిన సువార్త 6:63 యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్తున్న మాట. ఆత్మయే ఏటంట? ఆత్మయే, నీలో ఉన్న ఒక విలువైన ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే అర్థం ఏంటమ్మా? నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం ఏమీ లేదమ్మా. దేనివల్ల? శరీరం వల్ల. శరీరం, ఆత్మ, ప్రాణం పోయిన వెంటనే శరీరం చచ్చిపోద్ది కదా. చచ్చిపోయిన శరీరాన్ని తీసుకెళ్ళిపోతారు. మరి విలువైన ఆత్మ ఏది? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మ గురించి ఆలోచన ఏమైనా ఉందా? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏదన్నాడు పాటర్ గారు, మీరు అలాగే చెప్తారు, ఈ ఏళ్ళ చస్తే రేపు 2. ఏమన్నాడు? ఈ ఏళ్ళ చస్తేనంట రేపుడికి 2 అంట. మరి 2 అని మాకు తెలదేమో. కొంతమంది భలే గమ్మత్తుగా మాట్లాడతారు. ఏళ్ళ చస్తే రేపు 2. సావు అంటే భయం లేదు, చచ్చాక అర్థమవుద్దండి. అవునా కదా? మనిషికి ఎప్పుడు విలువ తెలుసా? జీవితం గురించి చచ్చిపోయిన తర్వాత తప్ప ఎవరికి కూడా సరిగ్గా అర్థం కాదండి. చనిపోకముందు ఇంకా విర్రవీగుతాడండి మనిషి. చనిపోకముందు చనిపోయిన ఒక వ్యక్తిని చూసాం బైబిల్లో. ఎవరైనా ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలో అగ్ని జ్వాలల మధ్యలో యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఎవరో? ధనవంతుడు. దరిద్రుడు దేవదూతల చేత కొనిపోబడి పరదేశులో అబ్రహాము గారి కుడిరొమ్మున ఆనుకుని ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు. వీడికేమో యాతన. ఆయనకి నెమ్మది, వీడికి యాతన. చూసారా? ఊదారంగు బట్ట కట్టి ఊపిరాడినంత తిండి తినేవాడు ఎవడో? ధనవంతుడు. నీకు మాట చెప్పనా? ధనవంతుడు దరిద్రుడు చరిత్ర కదా అది. అసలు దరిద్రుడు ఎవరో తెలుసా? ఈ ధనవంతుడే పెద్ద దరిద్రుడు. కారణం ఏంటంటే, తన ఆ బల్ల మీద పడిపోయి రొట్టె ముక్క కూడా పెట్టలేదండి ఆ దరిద్రుడికి. అంటే దరిద్రుడు వాడా వీడా?
కొంతమందిని అంటాం కదా మనం లోకంలో, ఇంగిల్ చేత్తో కూడా శ్రో అనరంట. ఏంటది? కాకిని. ఈ ఏరియాలో వాడతారా ఆ మాట? ఏమోనండి, మాది తూర్పుగోదావరి జిల్లా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎంగిల్ చేత్తో కూడా కొట్టడండి ఒక్కొక్కడు. కొట్టడా కొడితే ఏమన్నా మెతుకులు అవి తినేస్తే అవి లావైపోతాయో, నేను సన్నమైపోతాను అనుకుంటాడు ఏటో మరి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఈ యొక్క దరిద్రుడికి ఒక రొట్టు ముక్క కూడా పెట్టలేదండి ఈ గర్భదరిద్రుడు. ఎవడీడు గర్భదరిద్రుడు? ధనవంతుడు. ఆడి చచ్చిపోయిన తర్వాత అసలైన మనోనేత్రం తెరవబడి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ను ఒక్కసారి నా దగ్గరికి పంపయ్యా. తన చిటికిన వేలు నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను ఒక్కసారి పంపు. ఎంత బాధో తెలుసా? వెళ్ళిపోయాడండి. చూస్తా వెళ్ళిపోయాడండి. శరీరాన్ని గురించి ఆలోచించాడండి ఈ భూమి మీద ఉండగా. ఆత్మ గురించి ఆలోచించలేదండి మనిషి. అందుకే చెప్తున్నాను, శరీరాన్ని గురించే ఆలోచించుకుంటూ పోతే ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోతే నిన్ను కాపాడే నాదుడు ఎవ్వడో కూడా లేడు. నీ ధనం నిన్ను కాపాడదు, నీ ఆస్తి నిన్ను కాపాడదు, నీ అందచందాలు నిన్ను కాపాడవు, నీ బంధుమిత్రులు నిన్ను కాపాడలేరు. నీ బలం, నీకున్న సమస్తం ఏది నిన్ను కాపాడదు. అదిగో కన్ను మూసావంటే వెళ్ళిపోద్దే ఆత్మ. ఒక్కసారిగా వెళ్ళిపోతే మరలా నీకు ఆ శిక్ష నుంచి విడుదల లేదు. ఉరి శిక్ష పడిన వ్యక్తికి హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా క్షమాభిక్ష దొరకకపోతే చివరికి ఎవరి క్షమాభిక్ష అండి? రాష్ట్రపతి గారి యొక్క క్షమాభిక్ష మీద ఆ వ్యక్తికి ఒకవేళ ఉరిశిక్ష నుంచి తప్పించే అవకాశం ఉండొచ్చేమో. కానీ ఒక్కసారి భూమిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మను రక్షించే నాదుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కనుకే భూమి మీద బతుకుండగానే నీ శరీరాన్ని గురించే నువ్వు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే నీలో ఆత్మ కుళ్ళి పట్టిపోయింది, నీలో ఆత్మ బలహీనపరచబడిపోయింది. ఈ ఆత్మ బలపరచబడాలి అని అనుకుంటే ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచనలలో మార్పు రావాలి. ఏమి రావాలి చెప్పండి? ఆలోచనలో మార్పు రావాలి. నీ జీవితమే మార్చబడాలి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించాలి. ఒకటేంటి? వేటిలో మార్పు రావాలి? ఆలోచనలో మార్పు రావాలి అనే మాటలో ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. రెండో మార్పు ఏంటో తెలుసా? రెండో మార్పు మాటల్లో మార్పు రావాలి. ఇందులో మాటల్లో మార్పు. మాటలు ఎలా మాట్లాడతారు కొంతమంది? కొంతమంది ఎంత బాగా మాట్లాడతారు. కొంతమంది మాటలు చూడండి అసలు మారినాయా. గుళ్ళో మాత్రం దేవదూత మాటలు వచ్చేస్తాయి. సుత్రం. బయటికి వెళ్తే గాత్రమే. అవునా కదా? నిజం చెప్పండి. గుళ్ళో మాత్రం సూత్రం. పాస్టర్ గారు సూత్రం. అంటే గుళ్ళో యాక్షన్, బయట ఏంటి రియాక్షన్. గుళ్ళో ఏంటి యాక్షన్, బయట రియాక్షన్. బయట మాటలు ఎలా ఉంటుంది తెలుసా? ప్రార్థన పెట్టేవి ఇలాగా. ప్రార్థన పెడితే ఇక్కడ ప్రార్థన, అది అల్లంత దూరాన్ని ఇంతకీ ప్రార్థనకు వచ్చే పిల్లలే ఇద్దరు జుట్టు పట్టుకుని నువ్వెంత అని చెప్పి జుట్టులు పట్టుకుని లాగేసుకుని కొట్టేసుకుంటారు. కింద పెట్టేసి తొక్కేస్తుంది ఒక ఆవిడ. ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎన్ని మాటలు వినపండి ఏంటి నాకు నిజంగా అసలు చెవులు తుప్పులు వదిలిపోయినాయి నాకు. అంటే మాటల మార్పు ఉందా ఏమండి? ఈరోజు మాటల్లో మార్పు ఉందా చెప్పండి. ఈరోజు యూత్ను ఒకసారి ఆలోచిస్తే, పోనీ పెద్దవాళ్ళు ఏమో అలాగా ఆ విధంగా మారలేదు. యూత్ ఎలా ఉన్నది? డబల్ మీనింగు, ద్వంద్వార్థాలు. వాళ్ళ డాడీ రా పరీక్ష ఎలా రాసావురా అని అడిగాడు పాపం. ఇలాంటి ఆయన, రే బాబు ఎలా రాసావురా చిన్నడా అంటే కత్తి అన్నాడు. కత్తి ఏంట్రా బాబు? కత్తి అంటే అర్థం కత్తిలో రాశాడా?
అయ్యి బాబు చూసారా, బాగుందా అర్థం? ఎంత బాగుందో. మనమేమో నవ్వేస్తాం. మనం అక్కడేమో అది సరిగ్గా లేదు ఉచ్చారణ. కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. మాటలో మార్పు లేదండి, మార్పు లేదు. సినిమా డైలాగులు మాట్లాడుకునేవాళ్ళు కొంతమంది, పనికిమాలిన మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమంది, పోకిరి చేష్టలతో బ్రతికేవాళ్ళు కొంతమంది, బూతులు, స్వచ్ఛమైన బూతులు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా? మాటల్లో మార్పు రావాలా వద్దా? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక్క మంచి మాట చూద్దాం. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగాల్లో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. మాటల్లో మార్పు రావాలి. రెండవ మార్పు గురించి చెప్తున్నాను. మొట్టమొదటిది ఆలోచనలో మార్పు, రెండవది మాటలలో మార్పు. సామెతలు 12:18. ఏ మాటలమ్మయ్యి? కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. అది ఏ మాటలండి ఇవి? కత్తిపోటు లాంటి మాటలంట. అమ్మా, అందరికీ అర్థమవుతున్నాయి నా మాటలు? నా మాటలు అందరికీ అర్థమవుతున్నాను వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మా, గట్టిగా అంటే గట్టిగా, కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏ మాటలంట? ఎలాంటి మాటలు పలుకుతారంట కొంతమంది? కత్తిపోటు. కత్తిపోటు ఎలా ఉంటుంది? ఇక గురి చూసి గుచ్చేసినట్టే ఉంటుంది కదా కత్తిపోటు. అలాంటి మాటలు పలుకుతారట. ఒక్కొక్క తల్లి మాట్లాడితే ఇంకా గుణపంలా దిగిపోద్ది అంతే మాట. అంత భయంకరమైన మాటలు, అంత భయంకరమైన మాటలు. ఎవరో ఒక ఆవిడ కొయిట వెళ్ళొచ్చింది. కొయిట వెళ్ళొస్తే ఆవిడ దారండబోతుంది. ఆవిడ దారండబోతుంటే ఇక్కడ ఈ ఇంటి పక్క ఆవిడ అట్లా చూసి, ఆ కొయిట వెళ్ళావిడ అట్లా చూసి, స్రవ్ 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 స్రవ్, మా ఇద్దరు కోడి కొయిట వెళ్ళిన కాడి నుంచి ఇది అసలు ఎక్కడ ఆగుతలేదా? ఇంతకే తిట్టింది కోడినా ఈవినా? ఇటు కోడి కొయిట వెళ్తుందా? కోడిని తిట్టిందా ఈవిని తిట్టిందా? కొయిట వెళ్ళిన కాడి నుంచి అసలు ఆగుతలేదు కోడి వెళ్ళిందా? కత్తిపోట్లాంటి మాట కదా అది. ఎవరిని తిట్టావు నువ్వు? దారంట వెళితే ఎవరన్నా నిన్ను చూసి అలా పక్కన ఉమ్మూస్తేనే నువ్వు ఊరుకోలేవు కదా. కత్తిపోట్లాంటి మాటలు, అలాంటి మాటలు మనం మాట్లాడవచ్చా చెప్పండి? వాటిని ఏమంటారంటే చూటిపోటు మాటలు. తప్పున్నారా? అది తప్పున్నారా చెప్పాలి మీరు. తప్పున్నారానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తప్పు, చాలా చాలా తప్పయి. కత్తిపోట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎవరిని విమర్శించినట్టుగా కొంతమంది ఏటో మరి ముఖం ఇలా పెట్టేస్తారు, ఏదో పడిపోయినట్టు. మోరంపూడి అంబోతులాగా. మోరంపూడి అంబోతు ఉంటుందిలే మాకు. ఒక అంబోతు తిరుగుతూ ఉంటుంది అంబోతు. ఏమండి, కొంతమంది ఏదో మాట చేసుకుంటారు అప్పటికప్పుడే. ఏమంటే ఇలాంటి పరిస్థితులు కొంతమందిలో ఉన్నాయి. ఏదన్నా ఒక ఆవిడ పాపం పక్క ఆవిడ వచ్చి ఏదో శుభవార్త చెప్తే వచ్చిందనుకో, ఈ శుభవార్త ఎలాంటి వార్త అంటే, అక్క ఏడ్చెల్లి ఇలాగొచ్చావు అని ముందు బాగానే నవ్వింది. వచ్చాక ఇదిగో మీ మధ్యగారు 4 కాసులు బంగారం తెచ్చాడు అని అన్ని చూపించింది అనుకో. తెచ్చాడా? ఎప్పుడు పిల్ల? ఎప్పుడు? కంగారు వచ్చేస్తుంది దేవుడికి. ఆల్రెడీ 4 కాసులు అంటే మాట్లాడి అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు మీకు అందరికీ అర్థం అవడానికి. కత్తిపోటు లాంటి మాటలు అంటే మనం మాట్లాడే మాట, ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడమ్మా నీకు, దేవుడికి స్తోత్రం చెప్పమ్మా, దేవుని కృతజ్ఞత కలిగి ఉండమ్మా, దేవునికి ఇచ్చాడమ్మా ఈ వస్తువు అని అనకుండా. ఇల్లు కట్టుకున్నావంటే, ఇల్లు కట్టుకుంటే అసూయపడిపోతావు. ఏదైనా వస్తువు కొనుక్కుంటే అసూయపడిపోతావు. పక్క వాళ్ళు పచ్చగా ఉంటే, బాగుపడితే నువ్వు తట్టుకోలేవు. మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మ పేరు సోమాలమ్మ, నా పేరు ఒకప్పుడు వీర వెంకట సత్యనారాయణ. మేము హైందవ కుటుంబం నుంచి రక్షింపబడి భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో దేవుడు మొట్టమొదటిగా నన్ను మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం
చెప్పండి హల్లెలూయా. మా అమ్మ అంట ఉండేది, రే చిన్నోడా, ఊరు పండితే ఓక దొరుకుద్దురా. ఏం పండితే? ఊరు పండితేనంట ఓకన్నా దొరుకుద్దురా. ఊరే పోవాలనుకుంటే ఓక కూడా దొరకదురా. నీ ఎదటవాడు పచ్చగా ఉంటే నువ్వు బాగుపడతావు, ఆడు కూడా పోవాలనుకుంటే నీకు నూకలుండవు. అంతే కదా. మన ఎదటవాడు బాగోవాలని కోరుకోవాలి మనం. అది వాళ్ళని చూసి చూటుపోటు మాటలు మాట్లాడడం, లేకపోతే కోడి కొయిటే వెళ్తాం. ఏంటి కొయిటే వెళ్తుంది కోడి? అసలా బుద్ధున్నోడు ఎవడని అంటాడా మాట? అలా చెప్తుంటారు. కనుక కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యం. ఒకని హృదయములోని విచారము అతన్ని కృంగజేయును. అది దయగల మాట. దయగల మాట ఏం చేస్తుంది చెప్పండి? దయగల మాటలు మాట్లాడాలి మనం. ఏ మాటలు మాట్లాడాలి చెప్పండి? ఇప్పుడు మాటల్లో మార్పు అంటే నీ మాటలో ఎలాంటి మార్పు రావాలి? ఇప్పుడు దయతో కూడిన మాటలుగా ఉండాలి, ప్రేమతో కూడిన మాటలుగా ఉండాలి. ఏది దయ? ఏది మనకి దయ చూపిస్తావా? దయ కలిగిన మాటలుగా నీ మాటలు ఉన్నాయా? ఈ రాత్రి అదే చెప్తున్నాడు. ఏమండి, పౌలును శీలను చెరసాల్లో వేశారా లేదా? వేశారా? అమ్మ, మీకు అందరికీ తెలుసు కదా చరిత్ర. మీరందరూ ప్రభువుని తెలుసుకున్న వాళ్ళే. మీకు రక్షణ గురించి చెప్పడం కంటే దిద్దుబాటు గురించి చెప్పాలని నేను రాత్రి నిర్ణయించుకునే నేను ఇక్కడికి వచ్చాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పౌలు శీలని ఆ చెరసాల్లో పెట్టినప్పుడండి, పెట్టక ముందు చెరసాల నాయకుడు వాళ్ళని భయంకరంగా గాయపరిచేలా చేశాడా లేదా? భయంకరమైన మాటలు కూడా మాట్లాడాడు. ఏమండి, ఖైదీలని ఏమండి మరి దెబ్బ గట్టిగా తగిలితే ఏమనుకోకండి, అయ్యగారు బాబుగారు అంటారా? పోలీసులు ఎలా కొడతారు చెప్పండి? చితక్ కొట్టేస్తారు. పైగా మూటి మాటలు కూడా మాట్లాడతారు. అలాంటి మాటలు పౌలు శీలలతో మాట్లాడే ఉంటారు ఆ టైంలో. అవునా కదా? దూషించే ఉంటారో, భయంకరంగా కొట్టారు. అయితే పౌలును శీలయు మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేస్తున్నారంట, కీర్తనలో పాడుతున్నారంట. ఇవన్నీ కూడా ఖైదీలందరూ వింటున్నారంట, చెరసాల నాయకుడు కూడా వింటున్నాడు. వెంటనే పెద్ద భూకంపం వచ్చేసింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి. ఆ యొక్క చెరసాలన్నీ కూడా బద్దలైపోయినాయి. ఖైదీల సంకెళ్ళు తెగిపోయినాయి. ఏమండి, ఒక మాట చెప్పనా? ఖైదీకి సంకెళ్ళు తెగిపోయిన వెంటనే ఖైదీ ఏం చేస్తాడో చెప్పండి మీరు? ఇప్పుడు పారిపోతాడా? చెప్పాలి మీరు. పారిపోతాడా? ఖైదీకి అవకాశం ఏంటి చెప్పండి? ఎక్కడ అవకాశం దొరుకుద్దా పారిపోదాం అనుకుంటాడు. కానీ గొప్ప విచిత్రం చెప్పనా? ఆశ్చర్యపోతారు మీరు. పౌలు శీల చేసిన ప్రార్థనలకు, కీర్తనలకు పారిపోవాలనుకున్న ఖైదీలు మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఏమైపోయారండి అలా? మారిపోయారేటండి అసలు. ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా? అప్పటి వరకు భయంకరమైనటువంటి తిట్లు తిట్టి చెరసాల్లోకి వేయించినటువంటి ఆ చెరసాల నాయకుడు కూడా మారిపోయాడు. మారిపోయి ఏమన్నాడు తెలుసా? అయ్యలారా. ఎవరినే? ఎంత బాగా మాట్లాడుతాడో చూసారు? ఎవరిని? పౌలు శీలల్ని అయ్యలారా అంటున్నాడు ఏంటండి అసలు? వాళ్ళ ఖైదీలు కదా, ఈయన జైలర్ గారు కదా. జైలర్కి ఏమన్నా అలాంటి మాటలు మాట్లాడతారా? రేయ్ అని అంటారు తప్ప అయ్యలారా. ఎంత మంచి సంబోధన అండి. దేవునికి స్తోత్రం. సేవకులను అయ్యలారా అని పిలవచ్చా? అయ్యగారు అనొచ్చా? అనొచ్చు, తప్పులేదు. ఒక మంచి భక్తి కలిగిన దైవజనులండి వీళ్ళిద్దరిని అయ్యలారా రక్షణ పొందుటకు నేను. ఆయన మాట తీరి గురించి చెప్తున్నాను మీకు. ఆయన మాట ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. సేవకుల్ని ఎలా సంబోధించాలి ఈరోజు. ఎలా పడితే అలా మాట్లాడతారు కొంతమంది. పాస్టర్ గారిని ఎలా పిలుస్తారు తెలుసా? ఓయ్ దాసో
ఓ దాసో ఆ పాట పాడా, ఈ పాట పాడా. ఏంటి పాస్టర్ గారినా? పాస్టర్ గారిని అట్లా మాట్లాడొచ్చా? దైవజనుడు, దైవజనుడు అంటే మాటలు కాదు. దివారాత్రులు నీకోసం సేవ చేసే దైవజనుడు, నీకోసం కన్నీరు కార్చి నీ సమస్య తన సమస్యగా భావించుకుని, నీకేదైనా రోగం వస్తే అయ్యో నా బిడ్డ రోగంతో బాధపడుతుందని కన్నీరు కార్చి దేవునికి విజ్ఞాపన చేసి నీ పేరు మర్చిపోకుండా ప్రార్థించేవాడే దైవజనుడు. అలాంటి దైవజనుడిని ఎలా పిలవాలి? ఎలా పిలవాలి? ఎంత మంచి సంబోధన అండి ఇక్కడ. అయ్యలారా, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలయ్యా? నేనేం చేయాలి? పశ్చాత్తాపడిపోతున్నాడు. ఆ మార్పు చూశాడు. వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ కనుక నిజంగా పారిపోతే ఇతని ఉద్యోగం లేదు, ప్రాణాలే పోవునేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దైవజనుడితో మాట్లాడే విధానం, సంబోధన చాలా కరెక్ట్గా ఉండాలి. తెలుసా? దైవజనుడికి అంత పవర్ ఉందా అంటే పవర్ ఉంది. ఎలీషాని దైవజనుడిని కొంతమంది బాలురు ఏం చేశారండి? బాలురు ఏం చేశారు? కొంతమంది యవనస్తులు బోడువాడా అని అన్నారంట. దారంట వెళుతుంటే పాస్టర్ గారు బోడువాడ అన్న వెంటనే ఆ అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసట 42 మంది యవన బిడ్డలను చంపేసినాయంట, చీల్చేసినాయంట. అంత పవరా సేవకుడికి? అవును, దేవుడు సేవకుడికి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రికాల సమయంలో గమనించండి, నా వంశంలోనే ఎవరు కూడా సేవ చేసిన వాళ్ళు లేరు. మా పితరుల కాలం నుంచి కూడా ఎవ్వరు కూడా యేసు ప్రభు అంటే తెలియదు. నేను ఒక్కడే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభువుని విజ్ఞాపన చేస్తుంటే మా తల్లిదండ్రులు అన్నారు, రేయ్ ఇంతకే నువ్వు ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి వదిలేసి ఈ మతంలోకి దిగవేట్రా? అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి తీసుకెళ్ళి అక్కడ గుండు కొట్టించి నాకు పేరు పెట్టిన పేరే వీర వెంకట సత్యనారాయణ. భయంకరమైనటువంటి విగ్రహారాధన, తెల్లారులేస్తే పూజలు పునస్కారాలు, 108 తమలపాకులు తీసుకుని, గులాబీ పువ్వులు తీసుకుని సాయిబాబా విగ్రహం చుట్టూ తిరుగుతూ ఒక రౌండ్కి ఒక్కొక్క గులాబీ పువ్వు, ఒక తమలపాకు పెట్టి సాయి స్మరణ చేసిన వ్యక్తిని నేనే. అలాంటి నన్ను మార్చాడు దేవుడు. నా కుటుంబంలో ఎవ్వరు కూడా మార్పు లేదు. ఎరా ఇంటింటికి తిరిగి అడుక్కు తింటావరా అన్నది మా అమ్మగారు. మా అమ్మగారి మీదకి దుర్గాదేవి వచ్చి శివ చెప్పేది. అలాంటి కుటుంబం అది. చెప్పాలంటే సాక్ష్యం చాలా ఉంది. నా కుటుంబం అంతా కూడా ఈరోజు అద్భుతం ఏంటంటే, కుటుంబంలో అందరూ కూడా రక్షింపబడాలని దివారాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన సేవకుణ్ణి నేను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కుటుంబం అందరినీ కూడా ఈరోజు రక్షణలోనికి నడిపించాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. గ్లోరీ, హల్లెలూయా. ఏమండి, కుటుంబం అంతా మారడం అంటే మాటలా? నా అదృష్టం ఏంటంటే ₹1,00,00,000 తగిలింది మొన్న. ఎక్కడ? ₹1,00,00,000 తగిలితే సంతోషమా? అదృష్టం అది. అవి ఎందుకండి మనకి? ఉంటే అవి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఊడిపోతాయి. అవునా కదా? నా అదృష్టం ఏంటో తెలుసా? నా ఇంట్లో వాళ్ళందరికీ, అంటే నా తల్లికి, నా తండ్రికి, నా సహోదరుడికి, మా వదిన గారికి, మా బంధుమిత్రుల్లో ఇంచుమించు మా కుటుంబంలో అందరికీ కూడా నేనే బాప్తీసాలు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అందరికంటే నేనే చిన్నోడిని. నేను బాప్తీసాలు ఇచ్చాను. నా అదృష్టం అది. నా కుటుంబం రక్షణలో ఉంది. ఈరోజు నీ కుటుంబం అంతా రక్షణలో ఉందా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తున్నారా? లేకపోతే లోకంలో బ్రతుకుతున్నారా? ఈ రాత్రి నీ మాటల్లో ఏం రావాలి చెప్పండి? మార్పు రావాలి.
ఒక్కొక్క పెద్దోళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంట. విన్నారు కదండి ఆ సామెత? ఏది మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంట. మరి నోరు మంచిదేనా? పాస్టర్ గారు, ఆవు నోట్లో నోరెట్టకండి, మున్సిపాలిటీ డ్రైనేజీ అన్నాడు ఒక ఆయన. కర్మ, ఎవరి నోట్లో? ఆవిడ నోట్లో నేను నోరెత్తి కడతాను దరిద్రానికి. దేవునికి స్తోత్రం. అంటే ఆవిడతో సరిగ్గా ఏమైనా మాట్లాడకండి బాబు, ఆవిడ మంచిది కాదు, మాటలు మంచిగా ఉండవు అని చెప్పాడు. వెంటనే నిజంగా మున్సిపాలిటీ డ్రైనేజీ ఆవిడది అలా మాట్లాడుతుంది. నోరు మంచిగా ఉండాలి, నీ మాట క్లారిటీగా ఉండాలి, నీ మాట, నీ సంభాషణ చాలా అద్భుతంగా ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో, వచ్చిన వాళ్ళని ఎవరు మీరా ఇలాగా సమాధానం రెక్లెస్, ఎవరు మీరా, అయ్యి బాబు ఏమంటే అట్టుపోతాకు వచ్చాడేట అతను. ఆయన వచ్చాడు, అమ్మా మీ ఆయన గారు ఉన్నారా, లేకపోతే పలానా పాస్టర్ గారు ఉన్నారా అని అడిగిన వెంటనే ఎంత సౌమ్యంగా చెప్పాలి. అయ్యా అయ్య గారు లేరయ్యా, అయ్యా డాడీ లేరయ్యా అని చెప్పాలి సౌమ్యంగా. చెప్పకుండా ఏమో బయటికి వెళ్ళాడు పొద్దున్న, చెప్పమంటారా ఏమన్నా, ఎటిది సంబోధన అంటే సరైన మాట పలకరండి, సరిగ్గా సమాధానం చెప్పరండి. అసలు పౌలు గారు ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక మాట చూద్దాం, చూడండి, ఒక మంచి మాట చూద్దాం. ఆ మాట దేవునికి లేఖన భాగాల్లో ఆ మాటల గురించి మన సంభాషణ ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఉప్పు వేసినట్టు అంటాడు అక్కడ. అంటాడా? ఉప్పు వేసినట్టు రుచికరముగాను కృపాసహితముగాను మీ సంభాషణ ఉండవలెను అంటాడు అక్కడ. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి అమ్మా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా, రుచికరముగా, కృపాసహితంగా ఉండాలి. 6వ వచనం, 4వ అధ్యాయం కొలస్సీ పత్రిక 4:6, 4:6. త్వరగా త్వరగా. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. అమ్మా ఎలా ఉన్నా, ఎలా ఇవ్వాలి? రిప్లై ఎలాగ ఇవ్వాలి? ఎలా ఉండాలి మన సంభాషణ? ఉప్పు వేసినట్టుగా. అమ్మ ఉప్పు కూరలో కనబడద్దా కనబడదా? కూరలో కనబడద్దా? అన్నీయే చూడు. అయ్య బాబాయ్, అమ్మగారు భలే చెప్తున్నారు. అన్నీయే చూడు, నన్నే చూడు అంటదండి ఉప్పు. ఉప్పు కనబడదు. వంకాయ కూర అనుకో, వంకాయ ముక్కలు కనపడతాయి లేదా? టమాటా ముక్కలు కనపడతాయి, పచ్చిమిరకాయ ముక్కలు కనపడతాయి, చివరికే కరివేపాకు కూడా కనపడద్ది. కానీ ఉప్పు ఎప్పుడైనా కనపడద్దండి? కారం కూడా కనపడద్దు. ఎర్రగా ఉందిరా, కారం ఎక్కువైంది అంటాం. ఉప్పు ఎక్కువైపోయింది అంటారేంటి? కనపడదు. కనబడకపోయినా అది లేకపోతే మాత్రం కూర ఉత్తు వేస్ట్ అయిపోద్ది అంతే. అవునా కదా? అంటే ఉప్పు అంత రుచిగా ఉంటుంది, అంటే రుచినిస్తుంది కదండి. అలాంటి రుచినిచ్చేటువంటి మాటగా నీ మాటలు ఉండాలని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంత రుచిగా ఉండాలా వద్దా? రుచిగా ఉండాలా వద్దా? దేవునికి స్తోత్రం. కనుక నీ మాటల్లో ఏమి రావాలి ఇప్పుడు చెప్పండి? మార్పు. మొట్టమొదటిది ఆలోచనలో మార్పు రావాలి. రెండవది మాటల్లో మార్పు రావాలి. మూడో మాట కూడా చూస్తారా? చెప్పమంటారా వద్దా? ఎందుకంటే ముగిచ్చేయండి బాబు అంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఒక 2 మాటలు చెప్పి క్లుప్తంగా నేను ముగించేస్తాను అంతే, అయిపోయింది. టైం కూడా అవుతుంది కనుక ఒక్క మాట చూద్దాం. 3వ మాటలో యోబు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 31:1. యోబు గ్రంథం 31:1. నేను నా కన్నులతోనూ నేను నిబంధన చేసుకుంటుని. కన్నులతో ఏం చేసుకుంటున్నాడంటే? నిబంధన చేసుకుంటున్నాడంటే ఏమని? కన్యకను నేను ఎలాగ చూతును, అలాగ చూచిన ఎడల
పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చాలండి అమ్మా. యోబు గారు ఒక నిబంధన చేసుకుంటున్నాడండి. ఇది మూడో మాట. నీ చూపుల్లో మార్పు రావాలి. ఏంటది మూడో మార్పు ఏంటి చెప్పండి ఇప్పుడు అందరూ. అమ్మా అందరూ నోరు విప్పండిరా తల్లి. ఎందులో మార్పు రావాలి? మూడోది చూపుల్లో మార్పు. చూపుల్లో మార్పు ఉండదు కొంతమందికి. చూపుల్లో మార్పు ఏంటండి? మా చూపులు బాగానే కనపడుతున్నాయి, మా కళ్ళద్దాలు మీకే కళ్ళద్దాలు ఉన్నాయి అని ఒకవేళ మీరు అన్నా, ఆ చూసే విధానం కూడా మారాలి మనకి. అవునా కదా? చూసే విధానం మారాలి. కొంతమంది చూసే విధానం సరిగ్గా ఉండదు. ఎవరన్నా ఒక ఆమె కొత్తగా కనపడుతుంది అనుకో, పక్కా ఉన్నది, ఎవరి మనిషి ఆవిడెవరి మనిషి, నీకెందుకు అంత బాధ? అంతలా చూసేస్తున్నాడు స్కానింగ్, అలా చూడాలా? అంత అవసరమా నీకు? అంటే కొంతమంది చూపులు మారవండి. యోబు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేస్తున్నాను, నీవు కూడా నీ కళ్ళకి నిబంధన చేయి. పనికి మాలిన చూపులను చూడకో, లోక సంబంధాలు చూసినట్టుగా చూడొద్దు అని అంటున్నాడు ఇక్కడ. చూడండి, నిబంధన చేసుకుంటే ఆ నిబంధనలో ఎలాగ ఉన్నాడు. ఒకవేళ కన్యకు నేను ఎలాగ చూస్తున్నా, ఒకవేళ అలా చూస్తే కనుక, అలాగూ చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడండి. మన కళ్ళకు ఏం చేయాలి ఇప్పుడు? నిబంధన చేయాలా? చెప్పండి అమ్మ, చేయాలా? చేసుకోవాలి, తప్పదు. కళ్ళుతో చేసుకోవాలి. కొంతమందికి నోటికి కూడా చేయాలి, నోటితో కూడా నిబంధన చేయాలి. నిజంగా చెప్పాలి, నోటికి ఏం పెట్టాలంటే కళ్ళెం పెట్టాలంట. కళ్ళెం పెట్టాలి. నువ్వు తిండిపోతూ అయిన ఎడలా ఏం పెట్టమన్నాడా? నీ నోటికి కళ్ళెం పెట్టు అంటే, నువ్వు తిండిపోతూ అయితే ఖచ్చితంగా పెట్టాలా అంటే పెట్టాలి. కొన్ని నాటికి కళ్ళు కూడా నీ మాట ఏందో. ఒక్కోసారి కంటకి నిబంధన చేయాలి. ప్రభువా, నా కంటితో నా ఇష్టం వచ్చినట్టుగా నేను చూడను అంటే నీ కంటితో నిబంధన చేయి. చూపుల్లో మార్పు నీకు వచ్చి తీరాలి రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, దావీదుకేమో 10,000 కొలది, సౌలుకేమో 1,000 కొలది జయము అని చెప్పి జేజేలు కొడుతుంటే, సౌలుకి ఏమైపోయిందంటే కుళ్ళుతనం వచ్చిందా లేదా? గొల్లియాతును చంపాడు దావీదు. గొల్లియాతును చంపిన సంతోషంలో ఇశ్రాయేలీలందరూ కూడా దావీదును ఎక్కువగా పొగుడుతుంటే, సౌలుకు కుళ్ళుతనం వచ్చి ఆనాటి నుండి సౌలుకి దావీదు మీద విషపు చూపు చూశాడట. ఏ చూపండి? చెప్పండి అమ్మ, చెప్పండి. ఏ చూపది అంటే కొంతమందికి ఏ చూపు ఉంటుంది? విషపు చూపు ఉంటుంది. అమ్మ బాబోయ్, విషపు చూపుల్లో రకాలు లేవా? విషపు చూపు. బిడ్డ అన్నం తింటా ఉండగా వచ్చింది, ఆ పనికి మాలిందే చూసింది, వీడికి అరగలేదు. విషపు చూపు. కొంతమంది విషపు చూపులు ఉంటాయా? విషపు చూపు నిలిపాడట. ఉంది బైబిల్లో, చూడండి ఒకసారి. విషపు చూపు ఉందో లేదో. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు నిలిపేశాడట. నాటి నుంచి కుళ్ళుతనం వచ్చేసింది. అది విషపు చూపు అంటే ఏంటి? కుళ్ళుతనం. చూపుల్లో మార్పు రావాలా వద్దా? మొట్టమొదటిగా ఆలోచనలో మార్పు రావాలి. రెండవదిగా మాటల్లో మార్పు రావాలి. మూడవదిగా నీ చూపుల్లో మార్పు రావాలి. ఇంకొక మాట, యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదువుదాం, ముగింపులోకి వచ్చేసాను. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో సియోను కుమార్తెలమ్మ, ఈ మాట అందరూ వినండి.
సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. చాలమ్మా. ఏమంటే ఇక్కడ ఎంత మంచి మాటలండి నిజంగానే. దేవుడు అందుకే రాయించాడు. సియోను కుమార్తెలు ఎలా చూస్తున్నారంట? ఎలాంటి చూపులని ఉంది అక్కడ? ఏ చూపులమ్మా? ఏ చూపులమ్మా? పెళ్లి చూపులా? ఏ చూపులు చెప్పరా? వార చూపు ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. దేవునికి స్తోత్రం. వార చూపులు ఎవరైనా చూస్తారా? వార చూపులది ఇది. అమ్మో వార చూపులది అసలు నమ్మకూడదు దీన్ని అని అంటారేంటి? అప్పుడు అంటారేంటి? ఇప్పుడు చెప్పండి, వార చూపులు ఎలా చూస్తారో. ఏమండి, వార చూపులు చూసేవాళ్ళు ఉన్నారా? ఏమండి, మనుషులు ఇంకా చూడనట్టుగా ఉంటారు. ఇలా చూస్తారు, ఇలా తిప్పేస్తారు, ఇలా తిప్పేస్తారు, మొత్తం గిరగిర తిప్పేస్తారు కళ్ళు. అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారా? పైగానంట ఎలాంట మెడ చాచి కులుకుతూ గజ్జెలు మోగించుచు. ఏమండి, వీళ్ళు ఎవరెళ్ళు ఎందుకనే? సియోను కుమార్తెలు. గర్వం అనే ఒక్క మాటలో చెప్పనా? పచ్చి తెలుగు చెప్పనా? కొవ్వు. ఏంటి చెప్పండి? అది కొలెస్ట్రా. సియోను కుమార్తెలు ఎలా ఉన్నారా? ఉన్నారు. పైగా కాళ్ళకి గజ్జెలు. 60లో మనిషి గజ్జెలు మోక్కుంటూ వస్తుంది ప్రార్థనకి. చక్క 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 అందరూ చూస్తూనే ఉంటారు, పిల్ల వస్తుందేమని. ఇక ముసలిదే. ఆ ముసలిదానికి అవసరమా? బాగా అర్థం చేసుకోండి, ఇవన్నీ వాస్తవాలు. అవునంటారా కాదంటారా? కనుక ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ యొక్క మాటల్లో మార్పు రావాలి, నీ యొక్క చూపుల్లో కూడా మార్పు రావాలని చెప్తున్నాడు. ఇది 3 పాయింట్ కదండి. 4వ మాట ఒక్కటే ఒక మాట. 4వ మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చదవాలి. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్లు. అదిగో సమాజముగా కూడుట మానక. ఆగండమ్మ ఒకసారి. కొందరు మానుకుంటున్నారంట. ఏంటి మానుకోవడం? కొందరు మానేస్తున్నారట. అంటే వీళ్ళ అలవాట్లు మారలేదండి. వీళ్ళకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అలవాట్లో మార్పు రావాలి ఈరోజు. ఇందులో రావాలి అలవాట్లో మార్పు. ఏంటి వీళ్ళకి అలవాటు అంటే? మానేయడం అలవాటు వీళ్ళకి. ఏంటి చెప్పండి? మానేయడం. ఏంటి మానేయడం అంటే? సమాజముగా కూడుకోవడం మానేస్తున్నారంట. అంటే ఆదివారం వచ్చిందంటే మనకి పండగలా ఉండాలా, దండగలా ఉండాలో చెప్పండి. మొన్న ఒక ఆమె ప్రార్థనకు వచ్చి సమర్పణ సేయుము ప్రభువునకు పాట ఎప్పుడు పాడతారో? చివరిలో పాడతారండి. చివరిలో పాట పాడుతుంటే ఈమె వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ 10 ఉంటియ్యి, ఓ 10 ఉంటియ్యి, ఓ 10 ఉంటియ్యి. 10 రూపాయలు తెచ్చుకోలేకపోయావా? ఎక్కడికే? ప్రార్థనలోకే. ఓ 10 రూపాయలు కానుక కూడా వేయని దుస్థితిలో కొంతమంది లేరా? ఉన్నారండి, ఉన్నారో. పక్కా అడుగుద్ది, వచ్చేవారం ఇస్తానులే, మళ్ళీ అడ్రస్ ఉండదు, ఈవిడ ఇస్తుందేమో చూస్తుంది. ఏమడుగుద్ది? కానుక కదా. అలాగ అడగొచ్చా? నువ్వు ఇంటి దగ్గరే ప్రిపేర్ అయిపోయి రావాలి. మందిరానికి ఉట్టి చేతులతో ఊపుకుంటా రాకూడదు. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధే. క్రమాన్ని పాటించాలి. అవునంటారా కాదంటారు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను, కొందరికి అలవాట్లు మానుకోరు, సమాజంగా కూడుకోవడం మానేస్తారట. అంటే ప్రార్థనకు రావాలనే ఆలోచన ఉండదు. ఆదివారం టీవీ కాడ టీవీ ఎట్టుకుని అట్లా చూస్తూనే ఉంటారు కొంతమంది. పాటగా ప్రార్థన చేశాడా పిల్ల? పాటగా ప్రార్థన చేయడా? ప్రార్థన అయిందమ్మా, సర్లే ఓ పాట వేయగలను. అది వచ్చేస్తుంది సీరియల్లో లేకపోతే సినిమాయో, అందులో పెట్టేది తలకాయ పట్టుకెళ్ళి. ఆ మధ్యకాలంలో మీరు నమ్మితేనే తెలియదు, మీ ఇష్టం. ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తే కానీ వెళితే ఎందుకు వెళ్ళానని చెప్తాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే ప్రార్థన చేస్తాకే వెళ్ళాను.
ప్రార్థన చేస్తాకి వెళ్తే ఆ కారణం దేనికోసం వెళ్ళానో చెప్తాను చూడండి. అమ్మా అమ్మా అంట గబుక్కుని వెళ్ళేటప్పటికి ఈవిడి ఒంటి కన్ను రాక్షసుల్లాగా ఒక కన్నుకి ఆపరేషన్ చేయించుకొని ఈ కన్ను మూసేసి ఉంటే ఈ ఒంటి కన్నుతో చూసేస్తున్న టీవీ ఇలాగా. ఒంటి కన్నుతో అంత అవసరం? ఒంటి కన్నుతో టీవీ నీకు ఏమా? ఒంటి కన్నుతో చూసేస్తుందండి. వెంటనే నన్ను చూసిన వెంటనే టక్మని కడిగింది, అంతే. టక్మని కట్టేదేటి మరి? అప్పుడే భయం వేసేద్ది. మరి పాస్టర్ గారికి భయపడిపోయావు, దేవుడు భయపడ్డావా? ఆ పాస్టర్ గారు ఎందుకు వచ్చారు మరి? ఎందుకు వచ్చాడు సేవకుడు నీ ఇంటికి? ప్రార్థన చేయడానికి, ఆ కంటి కోసం ప్రార్థన చేయడానికి వచ్చి ఇప్పుడు ఒంటికొని రాక్షసులాగా ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన రాదు, కానీ టీవీ మాత్రం చూసేద్దే. సీరియల్ మాందో, అందులో ఏ డ్రెస్ ఎత్తే ఆ డ్రెస్ వేద్దే, అందులో ఏ వంటలు చేస్తే ఈ వంటలే. అవునా కదా? ఇవన్నీ నిజాలేనా? దేవునికి స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అలవాట్లో మార్పు మనకి ఖచ్చితంగా రావాలి. కొందరు మానేస్తున్నారంట, మానేయడానికే ఇష్టపడతారంట. ఆదివారం సేవకులు ప్రార్థనలు పెడితే మానేయడానికి ఇష్టపడతారట. సభ పెడితే ఖచ్చితంగా మానేయడానికే ఇష్టపడతారట కొంతమంది. అలా మానకూడదు. మానేయడం అనేది ఒక అలవాటు. అది ఆ అలవాటును మార్చుకో ఈ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభుకు కూడా ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే ఒలీవ కొండకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసే అలవాటు అయింది. పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. ఇది ఒక మంచి అలవాటు కదా. అలవాట్లో మార్పు అని చెప్తున్నాను. ఏమండి, ప్రార్థన చేసే అలవాటు మనకు ఉందా చెప్పండి. ఆన్లైన్ ప్రార్థన అంటే ఎక్కువ ఎంతమంది వెళ్తారు నిజంగా చెప్పండి? ఆన్లైన్ అంటే భయపడిపోయి వెళ్ళరు, కానీ ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. వెళ్ళరు కొంతమంది. ఆన్లైటా ఇవాళ ఏంటి? ఆన్లైటా అయితే ఆన్లైన్ వెళ్ళు. మామూలు ప్రార్థనైతే వద్దు, నువ్వు మామూలు ప్రార్థనైతే వద్దువా. ఆన్లైన్ అంటే భయమా నీకు? ఆన్లైన్ ప్రార్థనకు ఉండలేవు, దేవుడి సన్నిధి అంటే ఉండలేవు. మరి ఇంకే దేనికి ఉంటావమ్మా? అలవాట్లు మార్చుకో, అలవాట్లు మార్చుకో. ప్రార్థనా జీవితం కలిగి జీవించవు. దేవుని కోసం బ్రతకాలని తృష్ణ నీకు ఈ రాత్రి రావాలి ఖచ్చితంగా. ఒకటి ఆలోచనలో మార్పు, రెండు మాటల్లో మార్పు, 3 నీ చూపుల్లో మార్పు, 4 నీ అలవాట్లో మార్పు రావాలి. ఇదేనండి మార్పులు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను ముగిస్తున్నాను. దయచేసి ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడి దేవునికి సన్నిధానములో ఉన్నటువంటి మనం ప్రభువుని స్తుతించి కనపరిచి చివరిగా ప్రార్థన చేసుకుని మరి ముందుకు వెళదామండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూయాలి, అందరూ కళ్ళు మూయాలి. కళ్ళు మూసి ప్రభు యొక్క సన్నిధానములోకి చేరిన మనమందరము ఒక్క నిమిషం ప్రభువా నీ పాదాల సన్నిధిలోకి చేరి నాలో ఇంకా మార్పు లేకుండానే బ్రతుకుతున్నానయ్యా. అయ్యా నాలో మార్పును తీసుకురండయ్యా. అందరూ కూడా చేతులెత్తి కళ్ళు మూసి, అందరూ చేతులెత్తి ఒక్క నిమిషం ఇలా రండి ఒకసారి. అందరూ కూడా చేతులెత్తి ప్రభు యొక్క సన్నిధానములో అందరూ కూడా చేతులెత్తి కళ్ళు మూసి భక్తి భావాలతో ప్రభువుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూయాలి. అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసి, అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా వ్యక్తిగత జీవితంలో నాయన నా ఆలోచనల్లో మార్పును కలగజేయండి స్వామి అని దేవుని సన్నిధానములో అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. నోరు విప్పాలి. నోరు అసలు ఎవరిది స్వరం వినబడతలేదు, స్వరం వినబడతలేదు ఎవరిది కూడా. దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో నీ ఆలోచన మార్పు రావాలి. ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచనలో మార్పు రాకపోతే పరలోకం అనేది నీకు దొరకదు. నీకు పరలోకం దొరకాలి అని ఆలోచన కలిగి ఉంటే ఈ రాత్రి నీ ఆలోచనలో మార్పు
మార్పు రావాలి. అయ్యా నా ఆలోచనలు మార్చండి అయ్యా. ఇదిగో నాలో అపవాది ఆలోచనలు ఉన్నాయి ప్రభువా, నాలో అపవాది ఆలోచనలు తొలగించండి అని చేతులెత్తి ప్రార్థన చేయి. నోరు విప్పాలి. ప్రతి ఒక్కరు నోరు విప్పాలి. ప్రభు యొక్క సన్నిధానంలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ప్రార్థన చేయండి. ఇస్కరియోతు యోధాలో అపవాది ఆలోచనతో ఉన్నాడు. ఇస్కరియోతు యోధాలో అపవాది ఆలోచన, అలాంటి ఆలోచన కూడా నీలో ఉందా? ఒకవేళ ఉంటే ఆ ఆలోచన సరైనది కాదు గనుక ఆలోచన తొలగించుకో. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా నీ మాటల్లో మార్పు రావాలి. మాట్లాడుతున్నావు కానీ నీ మాటలో ఏమాత్రం కూడా సరైన మార్పు లేదు. డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఎవరిని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నీకు నోరెవలేదు. అదిగో నీ మాట ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్టుగా, రుచికరంగా, కృపాసహితంగా నీ మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ అలవాట్లు ఎలా ఉన్నాయి? అలవాట్లో మార్పు వచ్చిందా? దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు మారితేనే కానీ పరలోకం రావని చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాలో మార్పు దయచేయండి అయ్యా, నాలో మంచి మార్పును తీసుకురండి అయ్యా అని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా స్తోత్రాలు చెప్పాలి. అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇంత ఘనంగా ఈ యొక్క మహాసభ జరిగించినందుకై ఆత్మీయ గాస్పల్ టీం వారి ద్వారా అద్భుతమైన సభ జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. గడిచిన కాలమంతా కూడా మీ యొక్క సజీవమైన రెక్కల నీడలో మీరు మమ్మలను భద్రపరిచినందుకు ఆయనకు స్తోత్రములు. ఈ రాత్రి తండ్రి అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన ప్రతి లేఖన భాగాలు వారి హృదయాలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు జీవించే కృప వారికి నిశ్చయముగా కలుగునుగాక. తండ్రి నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిలో గొప్ప పరిమార్పు కలుగునుగాక. వారి ఆలోచనలో మార్పు కలుగునుగాక. వారి మాటల్లో మార్పు కలుగునుగాక. వారి చూపుల్లో మార్పు కలుగునుగాక. వారి అలవాట్లో మార్పు కలుగునుగాక. సహాయం చేసి మీరు మహిమ పొందండి. ఎంత గంభీరంగా ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ గాస్పల్ టీము వారిని, యవన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన సభ, ఈ సభలో ఎంతమంది అయితే పాలిభాగస్తులయ్యారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. సంగీత కళాకారులను, సౌండ్ సిస్టమ్ వారిని, లైటింగ్ వారిని, అలాగే వచ్చిన దైవజనులు, అలాగే సువార్థికులు ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, కృప వెంబడి కృపలు, మేళ్ళు వెంబడి మేళ్ళు, ఆశ్చర్యకరమైన నీ వెలుగు దయచేయమని అయ్యా ఈ యొక్క సభకు ఎంతగానో సహకరించి ప్రోత్సహించిన ప్రతి కుటుంబాన్ని నిశ్చయముగా మీరు దీవించుదురుగాక. సహాయం చేసి మహిమ పొందండి, కృప చూపించండి. బలహీన స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక.
తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమును కోరి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దీవెనలు, ఆశీర్వాదాలు కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ, ముఖ్యముగా ఆత్మీయ గాస్పల్ టీము వారికి, అలాగే కోటి గారి కుటుంబానికి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి సంరక్షించి కాచి కాపాడి ఆయన కృప ఆయన దీవెనలతో నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. మీకందరికీ నా వందనాలండి. స్థానిక మరి యవనస్తులు ఆత్మీయ గాస్పల్ టీము వారు వారు వందన సమర్పణ చేసిన తర్వాత మీరు సెలవు తీసుకుందరు. కానీ నా కోసం కుటుంబం కోసం ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.